Welcome to JRTV. Now we can discuss about papaya flowers. మీకు పాపయా ఫ్లవర్స్ మేల్ ప్లాంట్ ఫిమేల్ ప్లాంట్ లేదా ఒకే ప్లాంట్కే మీకు బైసెక్షువల్ అంటే మేల్ ఫిమేల్ ఫ్లవర్స్ కూడా ఉండే పరిస్థితి ఉంది. ఈ విధంగా మీకు స్వస్తిక్ సింబల్స్ ఉండే ఏకైక ప్లాంట్ మీకు పాపయా ప్లాంట్. మీకు స్వస్తిక్ మీకు పెర్ఫెక్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. రివర్స్ స్వస్తిక్ కూడా మీకు ఇదే ఫ్లవర్లో కనిపిస్తుంది. పెర్ఫెక్ట్ స్వస్తిక్ కనిపిస్తుంది. రివర్స్ స్వస్తిక్ కూడా మనకి ఒకే ప్లాంట్లో ఉండటం విశేషం. సో ఈ విధంగా మనకి స్వస్తిక్కి మీకు 4 భుజాలు అవుతే ఇది ఇంచుమించుగా 5 భుజాలు ఎక్స్ట్రా మీకు కనిపించే అవకాశం ఉంది. సో స్వస్తిక్కి సంబంధించిన సవ్యం నెక్స్ట్ అపసవ్యం కూడా ఒకే మొక్కలో ఉండే ఏకైక మొక్క పాపయా ప్లాంట్. సో మీకు మనం పాపయా మేలు ఫిమేల్ మనం టెర్రస్ మీద మనం కంపల్సరీ పెంచాలి. ఎందుకంటే మనకి క్రాస్ పాలినేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక పోతు చెట్టు మిగతావన్నీ మీకు ఫీమేల్ ప్లాంట్స్ కనుక మనం టెర్రస్ మీద ఇటువంటి గ్రో బ్యాగ్లో మీకు అద్భుతంగా మీకు ఇవి వచ్చేస్తున్నాయి. మీకు అప్పుడే మీకు ప్లాంటేషన్ మనం మొగ్గలు వచ్చేస్తున్నాయి. సో మనం ఈ ప్లాంట్స్ పాపయా ప్లాంట్స్ మనం ఈజీగా మన టెర్రస్ మీద అద్భుతమైన అనూహ్యంగా మీకు అక్షయంగా ఈల్డ్ మీకు సహస్ర వసంతాల జీవ పెన్నిది. మీకు 10 ఇయర్స్ ఉండొచ్చు, 25 ఇయర్స్ ఉండొచ్చు. అద్భుతంగా మీకు 2.5 డెకేడ్స్ నుంచి 3 డెకేడ్స్ వరకు మీకు పాపయా ప్లాంట్ మనం హ్యాపీగా మన టెర్రస్ మీద కల్టివేషన్ చేసుకోవచ్చు. సో మీకు సవ్య దిశలో స్వస్తిక్, అపసవ్య దిశలో స్వస్తిక్ ఉన్న సృష్టిలో ఏకైక ప్లాంట్ మీకు ఈ పాపయా ప్లాంట్. మనం నందివర్ధనం తీసుకోండి, అంతా మీకు సవ్య దిశలో మీకు స్వస్తిక్ సింబల్ కనిపిస్తుంది. అదే మీరు ఈ ఒక్క మొక్కకే మీకు అపసవ్య దిశలో మీకు ఈ స్వస్తిక్ సింబల్స్ కనిపిస్తాయి. సో ఈ పాపయా ప్లాంట్ మనం చిన్న గ్రో బ్యాగ్లో అద్భుతంగా మీకు మంచి అనూహ్యంగా ఈల్డ్ మనం ఆర్జించవచ్చు. ఎందుకంటే మీకు మనం మేల్ ప్లాంట్ వేయకపోయినా మీకు ఈ హనీబీస్ నెక్స్ట్ ఈ హమ్మింగ్ బర్డ్స్ మీకు సుదూర ప్రాంతాల నుంచి మన టెర్రస్ను కూడా టచ్ చేయటం వల్ల మీకు మన ఫీమేల్ పాపయా ఫ్లవర్స్ మీద వాలటం వల్ల మీకు క్రాస్ పాలినేషన్ ప్రక్రియ అద్భుతంగా జరిగి మనకి అద్భుతమైన ఈల్డ్ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం టెర్రస్ మీద మీకు ఈ పాపయా కల్టివేషన్ అద్భుతంగా చేయొచ్చు. ఓపెన్ టెర్రస్ మీద అందరూ అంటారు మీకు ఓపెన్ ల్యాండ్లో అయితే బాగా ఈల్డ్ వస్తుందన్న. ఓపెన్ ల్యాండ్లో వచ్చే ఈల్డ్ కన్నా మేము డబల్ ట్రిపుల్ ఈల్డ్ మేము టెర్రస్ మీద మీకు రిట్రైవ్ చేసి చూపిస్తాం. అదే ఉదాహరణ ప్రస్తుతం మేము ఆ పాపయా ఫ్రూట్స్ ఒక రోలో మీకు 35 నుంచి మీకు 50 కాయలు మేము అద్భుతంగా డైలీ పాపయా ఫ్రూట్ ఎంజాయ్ చేస్తున్నాం. సో మేము మల్టిపుల్ క్రాప్ కల్టివేషన్లో బ్యూటీ ఏంటంటే మీకు ఒక 3-4 మొక్కలు ఒకే గ్రో బ్యాగ్లో పెంచడం వల్ల దానికి వీటి మొక్కల మధ్య స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మీకు పోటీతత్వం హెల్దీ కాంపిటీషన్ వచ్చి అది త్వరితగతిని ఏ ప్లాంట్ అయితే మీకు ఫుడ్ బేసిస్లో బ్రాంచెస్ పెంచుకుంటూ మనం పోసిన మినరల్స్ మెటల్స్ ప్లస్ న్యూట్రియంట్స్ పోషక విలువలు ప్లస్ వాటర్ అంతా బాగా అబ్సార్ప్షన్ చేసుకుని మొక్క మంచి ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూటింగ్ వస్తుందో ఆ ప్లాంట్ మీకు ఫస్ట్ విన్నర్ కింద మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ విన్నర్ కింద ఇంకో ప్లాంట్ వస్తుంది. థర్డ్ విన్నర్ కింద కొద్ది సుప్తావస్థలో ఉన్న ప్లాంట్ మీకు థర్డ్ విన్నర్ కింద వస్తుంది. సో మీకు
ప్లాంట్లో ఉన్న స్తబ్దతని పోగొట్టాలంటే మనం 2-3 రకాలు ఒకే గ్రో బ్యాగ్లో వేస్తే వాటి మధ్య పోటీతత్వం వచ్చి మీకు ఏది సీజన్ కానీ టైంలో కూడా ఫ్రూట్స్ వచ్చే అద్భుతమైన ప్రక్రియ ఇది. మనం ఇన్కార్పొరేషన్ ఆఫ్ కాంపిటీషన్ బిట్వీన్ టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. మనం ఈ కాంపిటీషన్ 2 మొక్కల మధ్య ఇది ఒకే కోవకి చెందని 2 మొక్కల మధ్య, అంటే మీకు ఇటు పాపయా ప్లాంట్, ఇటు మ్యాంగో ప్లాంట్, లేదా పాపయా ప్లాంట్ మీకు జీడి మామిడి ప్లాంట్, లేదా పాపయా ప్లాంట్ డేట్స్ ప్లాంట్, లేదా పాపయా ప్లాంట్, లేదా మీకు బ్లూబెర్రీ ప్లాంట్, పాపయా ప్లాంట్, డ్రాగన్ ప్లాంట్, ఈ విధంగా కాంబినేషను. ఎందుకంటే మీకు పాపయా ప్లాంట్ యొక్క స్టెమ్లో మీకు అద్భుతంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. అదేవిధంగా మీకు మన మ్యాంగో మన బనానా ప్లాంట్ యొక్క స్టెమ్ మీకు ఏది ఆకు యొక్క కాడ మీకు కాండం రూపంలో ఉండే మొక్క మీకు బనానా ప్లాంట్. దానికి సూడో స్టెమ్ అంటారు. సూడో స్టెమ్ అంటే బనానా ప్లాంట్. ఎందుకంటే ఆకు యొక్క మీకు కాడ అంతా మీకు దగ్గరగా ఒక స్తంభం కింద తయారయ్యి మీకు బనానా ప్లాంట్ వస్తుంది. బనానా ప్లాంట్లో కూడా మీకు ఎయిర్ స్పేసెస్ ప్లస్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, మీకు అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్, మనకి సమ్మర్లో వాటర్ డిప్లీషన్ కనుక వస్తే అందులో ఉన్న ఈ ఏది స్తూపంగా ఉన్న ఈ ఆకు యొక్క తొడిమల స్తంభంలో మీకు వాటర్ని నెమ్మదిగా యూజ్ చేసుకుని మనకి అద్భుతంగా మీకు ఈ ఫ్లవర్స్ వస్తాయి. ఏది మన అరటి పువ్వు, అరటి మొగ్గ ఇవి వస్తాయి. సో మీకు ఒక ప్లాంట్ వాటర్ని అబ్సార్ప్షన్ చేసుకుని కాండంలో దాచుకునే మొక్క ఒకటి పెట్టుకుని మీకు డ్రాగన్ ప్లాంట్ ఒకటి వేయండి. సో 2 సింక్రనైజ్ అవుతాయి. డ్రాగన్ ప్లాంట్లో మీకు జెలాటినస్ లిక్విడ్ ఉంటుంది. మన ఎలోవేరా మీకు ఎలా ఉంటుందో మీకు జెలాటినస్ లిక్విడ్, అదేవిధంగా మన ట్రైగ్రూవింగ్ స్టెమ్ అయిన ఈ మన డ్రాగన్ ప్లాంట్ కూడా జెలాటినస్ సబ్స్టాన్స్ ఉంటాయి. 2 షేర్ చేసుకుంటాయి. మీరు డ్రాగన్ దాంట్లో మీకు మ్యాంగో ప్లాంట్ వేయండి, లేదా డ్రాగన్ విత్ మీకు జీడి మామిడి వేయండి, డ్రాగన్ విత్ ఆల్మండ్ వేయండి, నెక్స్ట్ డ్రాగన్ విత్ మీకు ఇంకా వాటర్ యాపిల్ వేయండి, లేదా డ్రాగన్ విత్ మీకు ఇంకా ఫ్రూటింగ్ ప్లాంట్స్ బత్తాయి, నారింజ, నిమ్మ, దబ్బ, పంపర పనస, నెక్స్ట్ మీకు ఇవన్నీ మీరు కమలాఫలం ఇవి వేసిన మీకు షేరింగ్ చేసుకుంటాయి. సో అవి 2 పోటాపోటీగా పెరిగి మనకి డ్యువల్ క్రాప్, 1 షాట్ 2 ఫ్రూట్స్ అని మనకి ఇటు డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది, పాపయ ఫ్రూట్ వస్తుంది, ఇటు డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది, మ్యాంగో ఫ్రూట్ వస్తుంది, ఇటు డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది, మనకి గువా ఫ్రూట్ వస్తుంది. ఈ విధంగా మనం టైంని సద్వినియోగం చేసుకోవాలి, స్పేస్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, మన సూర్యరశ్మిని బాగా మనం 12 గంటలు బాగా వినియోగించుకోవాలి, నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ని మనం అద్భుతంగా మనం యూజ్ చేసుకోవాలి. సో మనకి అద్భుతంగా టెర్రస్ మీద మీకు వ్యవసాయ క్షేత్రాల్లో కన్నా మీకు 100% ప్యూరెస్ట్ సేంద్రియ పద్ధతిలో పండించే పంటని మనం సొంతం చేసుకోవచ్చు. సో ఈ టెక్నాలజీ, మేము ఉపయోగించే టెక్నాలజీ మీరు యూజ్ చేస్తే అద్భుతంగా మనకి మన ఇంట్లో కావలసినంత అక్షయంగా ఫ్రూట్స్, నెక్స్ట్ వెజిటబుల్స్, నెక్స్ట్ ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఫ్లవర్స్, నెక్స్ట్ మన పూజకి సంబంధించిన ఫ్లవర్స్, మెడిసిన్స్ తయారు చేసే మొక్కలు, నెక్స్ట్ మీకు దుంపలు, నెక్స్ట్ అల్లం, నెక్స్ట్ పెండ్లం, ఎలిఫెంట్ లెగ్, మీకు ఇవన్నీ మనం హ్యాపీగా మనమే పండించుకోవచ్చు. కుర్కుమిన్, పసుపు, మీకు ఇది కుర్కుమిన్, ఇది మన టర్మరిక్ కూడా మనం టెర్రస్ మీద అద్భుతంగా
మనం పండించుకోవచ్చు. రోజు వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అద్భుతంగా మనం ఈ కుర్కుమిన్ కూడా మనం టెర్రస్ మీద కేజీల కొద్ది ఈల్డ్ మనం రిట్రైవ్ చేయొచ్చు. సో మీరు ఈ గ్రో బ్యాగ్స్లో మీరు మన పాపయ ప్లాంట్ ఒకటి, నెక్స్ట్ పాపయ ప్లాంట్ యొక్క స్టెమ్లో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, పాపయ ప్లాంట్ డెడ్ ప్లాంట్ని మీరు ఇరుపుతే ఎరగదు, పెలుసుదనం ఉండదు. అదే మీరు ఇది మన అరటి కూడా మీరు ఎరగదు. అదే మీరు క్యాస్టర్ సీడ్ తీసుకోండి, ఫట్ ఫట్ మని మీకు సౌండ్ వస్తుంది, పెలుసుదనం ఉంటుంది. అదే జామ మీకు సౌండ్ వస్తుంది. అదే మీకు మామిడి ఫలమని మీకు సౌండ్ వస్తుంది. ఏదన్నా సరే మీరు సెలక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ గ్రో బ్యాగ్ రెండు ప్లాంట్స్ మీరు సెలెక్ట్ చేయండి. ఒకటి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉన్న ప్లాంట్, ఒకటి మీకు ఆపోజిట్ ప్లాంట్ బాగా సౌండ్ వచ్చేది, బ్రాంచ్ ఇరిపితే సౌండ్ రావటం, మ్యాంగోకి వస్తుంది, నెక్స్ట్ మీకు జీడి మామిడికి వస్తుంది, నెక్స్ట్ మన అదర్ ప్లాంట్స్ ఏది మన వాటర్ యాపిల్కి వస్తుంది, నెక్స్ట్ వీటికి బత్తాయి, నిమ్మ, నారింజ, దబ్బ, పంపర పనస, నెక్స్ట్ కమలాఫలం, ఈ ఫ్రూట్స్ బ్రాంచెస్ ఇరిపినా మనకి సౌండ్ వస్తుంది, గట్టిగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. సో మీకు స్టెమ్ ఇరిపితే ఇరగని మొక్క ప్లస్ స్టెమ్ని ఇరిపేటప్పుడు సౌండ్ వచ్చే మొక్కల్ని రెండు కాంబినేషన్ వేసుకుంటే మీరు ఆ రెండు మొక్కలు వాటర్ని అద్భుతంగా షేరింగ్ చేసుకుంటుంది. షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టుగా మనం ఆ రెండు మొక్కలు మంచి బాగా ఉద్దీపనంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మీరు రెండు పెలుసుగా ఉండే రెండు మొక్కలు ఒకే గ్రో బ్యాగ్లో వేయద్దు. మ్యాంగో ప్లస్ జీడి మామిడి, లేదా మ్యాంగో ప్లస్ మీరు బత్తాయి, నిమ్మ, నారింజ, దబ్బ, పంపర పనస, కమలాఫలం అవి ఎట్టి పరిస్థితుల్లో మీరు వేయొద్దు. వాటర్ని ఏదైతే రిటెన్షన్ కెపాసిటీ, వాటర్ని ఎక్కువగా స్టోరేజ్ చేసుకునే స్టెమ్, వాటర్ని బాగా మీకు ప్రిజర్వేషన్ చేసుకునే స్టెమ్, వాటర్ని బాగా మీకు ఇది కాండంలో నిల్వ చేసుకునే స్టెమ్ కలిగిన మొక్కని ప్లస్ డ్రై మొక్కని మీరు సెలెక్షన్ చేసుకుంటే అద్భుతంగా రెండు మీకు ఏది మీకు డ్యూయల్ ఫ్రూటింగ్ ఫెసిలిటీ, డ్యూయల్ క్రాప్ ఈల్డింగ్ ఫెసిలిటీ, ఇది లేటెస్ట్ టెక్నాలజీ మేము ఇంట్రడ్యూస్డ్ బై JRR ఆర్గానిక్స్ ఆన్ ఓపెన్ టెర్రస్. మేము ఎంతో శాస్త్రీయంగా పరిశోధన చేసి మేము అద్భుతమైన ఈల్డ్ మేము సొంతం చేసుకుంటున్నాం. సో మీకు ఈ టెర్రస్ మీద మీకు వాటర్ కంటెంట్ ఉన్న ఒక ప్లాంట్ని సెలెక్షన్ చేసుకోండి. మీకు డ్రై స్టెమ్గా ఉన్న ప్లాంట్ మీకు బత్తాయి అవ్వచ్చు, లేదా మీకు పంపర పనస అవ్వచ్చు, లేదా ఇటువంటి ప్లాంట్ చేసుకుంటే అద్భుతంగా మనకి పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.